7 రోజులు 7 హెల్తీ అండ్ సింపుల్ రసాలు సిరీస్‌లో భాగంగా మూడవ రోజు మన డైజెషన్‌కి ఎంతగానో ఉపయోగపడే జీరా రసాన్ని ఈజీగానే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిచ్చేస్తా పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 6 ఎండుమిర్చి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. మరొక బౌల్‌లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. 1 అవర్ తర్వాత నానబెట్టి ఉంచిన జీరా, ఎండుమిర్చి, కందిపప్పు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న జీరా మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు తీసిన చింతపండు రసాన్ని, 1 లీటర్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర, 1/4 టీ స్పూన్ బెల్లం పొడి వేసి మరొక 2 నిమిషాలు మరిగిస్తే ఎంతో టేస్టీ అయిన జీరా రసం రెడీ.